ఇదిగో మీ అందరికీ ఒక ప్రశ్న. బెత్లెహేమ్ అంటే మీకు తెలుసా? బెత్లెహేమ్ అనగా అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం అండి. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో యేసుప్రభువారు ఇలా పలుకుతూ ఉన్నారు, జీవాహారమును నేనే అని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ కేవలం వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, పండుగలకు ఒకసారి మాత్రమే క్రీస్తు శరీర రక్తాలను మనకి భోజ్యముగా ఇస్తుందా? లేదు కదా. ప్రతిరోజు ఇస్తుంది. ప్రతిరోజు మనకి క్రిస్టమస్సే. ప్రతిరోజు మనం క్రీస్తుని ఆరాధించాలి. ప్రతిరోజు క్రీస్తు మనలో ఉదయించాలి. ప్రతిరోజు మనము ఇదిగో క్రీస్తులో నూతనీకరించబడాలి, క్రీస్తులో మనం పుట్టాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నిజంగా మనం క్రీస్తులో పుట్టాలనుకుంటే, నిజంగా నూతన జీవితాన్ని కొనసాగించాలనుకుంటే మనం అందరము మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలోనే ఉండాలి. ఎందుకంటే బెత్లెహేమ్ అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్. అదేవిధంగా కొత్త నిబంధనలో మన నిబంధన చూసినాము. యేసుప్రభువారు ఇదిగో నా రక్తము చేత ఇదిగో చిందబడిన నూతన నిబంధన అంటూ ఉన్నాడు. అంటే ఇదిగో నా శరీరము, ఇదిగో ఇది నా రక్తము, మీరు భుజించండి, పానము చేయండి అనే నిబంధన దేవుడు మనకి నియమించినాడు. ఇప్పుడు ఈ నిబంధనకి కట్టుబడకుండా మనము వాక్యం అంటూ ఎక్కడి పడికి అక్కడ తిరిగితే అండి, నిజంగా దేవుణ్ణి అయితే నిజం చెప్తున్నాను, ప్లీజ్ చేసినట్టు ఉండదండి. దేవుడైతే తప్పకుండా ఆనందించాడు ఈ విషయంలో. ఎందుకంటే దేవుడు ఏమంటున్నా అంటే, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ కేమ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ బ్రెడ్. నేను బెత్లెహేమ్ నుండి వచ్చాను. చనిపోయేటప్పుడు కూడా నేను ఒకటి చెప్తూ ఉన్నాను, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే శాశ్వతమైన జీవితాన్ని మీకు ఇస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము మనము 50-55 వర్షాల వరకు చూసుకుంటే అండి, ఈ యొక్క శరీరాన్ని భుజించి ఈ యొక్క రక్తాన్ని పానము చేసిన వాడే నిత్య జీవితానికి అర్హుడు అని వాక్యం సెలవిస్తుంది. ఇటర్నల్ లైఫ్ కావాలంటే తప్పకుండా వి షుడ్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యం చెప్తుందండి, ఇది మనుషులు చెప్పట్లేదు. కాబట్టి దయచేసి దేవుడి వాక్యం విన్నాం. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ, కథోలిక టీచింగ్స్ పురాతన కాలము నుండి మనకు అందిస్తున్న గొప్ప వాక్యాలండి. ఇవి మర్చిపోయి ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న డినామినేషన్స్కి షిఫ్ట్ అవుతే దేవుడు తప్పకుండా ఆనందించాడు. కాబట్టి దయచేసి యూనిటీగా ఉందాం. వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్.